జయ శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మెరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందము ధ్యాన శ్లోకము. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. కృష్ణుడు గోప బాలకులతో చల్ది ఆరగించి ఆ పిల్లలకు కొండ చిలువ చర్మాన్ని చూపిస్తూ వనం నుండి తిరిగి బయలుదేరాడు. ఆ బాలకృష్ణ తలపై ధరించిన నెమలి పింఛము, మెడలోని వనమాల వింత కాంతితో ప్రకాశిస్తున్నాయి. పిల్లన గ్రోవిని ఊదుతూ కొమ్ము బూరాను మ్రోగించే ఆ నల్లనయ్య చేసే సందడికి లోకమంతా బద్ధమై ఆకర్షించబడుతుంది. గోప బాలురు అతన్ని పొగుడుతూ ఉండగా తమకై వేచి విన్న గోపకులు అందరూ సంతోషించే విధంగా గోకులానికి చేరుకున్నాడు. గోకులానికి చేరగానే గోప బాలురు అందరికీ తెలిసే విధంగా తమను ఒక కొండ చిలువ మింగివేసిందని, అంతటా కృష్ణుడే దానిని చంపి వారిని కాపాడని గట్టిగా అరుస్తూ చెప్పసాగారు. ఈ విధంగా చెప్పిన శుక యోగీంద్రునితో పరీక్షిత మహారాజు ఇట్లా అన్నాడు: మహర్షి, ఆ గోకులంలోని గొల్లవాండ్రకు తాము కనిపెంచి పెద్ద చేసిన కొడుకుల కంటే కూడా నందుని కొడుకైన శ్రీకృష్ణుడు ప్రీతిపాత్రుడు ఎలా అయినాడు వివరంగా తెలియజేయండి అనగా శుకమహర్షి ఇట్లా అన్నాడు: అన్ని జీవరాశులకు తమకు తాము ప్రియమైనట్లుగా పిల్లలు, ఇల్లు, బంగారము అన్నవి ప్రియంగా ఉండవు. సకల లోకాలు తన స్వరూపంగా గల శ్రీకృష్ణుడు సకల ప్రాణులకు జీవమైన వాడు. అందుకనే గొల్లలందరికీ ప్రేమాస్పదుడు అయ్యాడు. శ్రీకృష్ణుడు 3 లోకాలకు మేలు చేయడం కోసం మాయతో కూడి దేహదారి అయి ఉంటాడు. భవతి ఉండుట అనేది అన్ని క్రియలను ఎలా తెలుపుతుందో అలా పరమేశ్వరుడు అన్నింటా అంతటా ఉన్నాడు. ఇదే ఉపనిషత్తుల్లో బోధించబడే తత్వం. శ్రీపది పాదములనే ఓడను పొందిన పండితులు సంసార సముద్రాన్ని లేగదూడ అడుగుని దాటినంత తేలికగా దాటి ఆపదలకు ఆలవాలమైన మూల ప్రకృతిని మీరి నిరుపాధికమైన మోక్షస్థానాన్ని చేరుతారు. శ్రీకృష్ణుడు అగాసురుని చంపి గోపకుమారులను కాపాడి వారితో కూడి చల్ది తిని బ్రహ్మకు నానావిధ లీలలను చూపినట్టి ఈ కథను ఎవరు శ్రవణం చేసి లీలా ధ్యానం చేస్తారో వారు మిక్కిలి ఆనందాన్ని పొందుతారు అని చెప్పి శ్రీ శుకమహర్షి ఇలా అన్నాడు: ఓ రాజా, బలరామకృష్ణులు 5 ఏండ్లకు మీరిన వయస్సు పొందిన వారై పశువుల కాపరులతో చేరుకొని బృందావనంలో పశువులను మేపటం ఆరంభించారు. పశువులను మేపునట్టి కాలంలో కృష్ణుడు ఒకనాడు ప్రొద్దుటే నిద్రలేచాడు. లేచి బలరాముడు గోపకుమారులు తన్ను చేరుకొనగా పిల్లన గ్రోవి ఊదుకుంటూ ఆవుల గుంపును తోలుకుంటూ బయలుదేరారు. చెట్లు, చిగుళ్ళు, పువ్వులు, కాయలు, పండ్లు మొదలైన వాటి చేత నిండి ఉన్నాయి. పూల నుండి కారుతున్న తేనెను త్రాగి ఆనందించే తుమ్మెద బారులతోనూ కడిమి చెట్లు మొదలుగా అనేక వృక్షముల చేతను పొదల చేతను కిక్కిరిసినదైన ఆ అడవి ఎంతో మనోహరంగా ఉంది. జాతి వైరం లేక మృగాలు, పక్షులు ప్రవర్తిస్తున్నాయి. తామర పూల పరిమళంతో చల్లటి గాలి హాయిగా వీస్తుంది. అట్టి వనంలో వినోదంగా ఆటలాడతలిచి కృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు: ఈ అడవిలో ఉన్న చెట్లు కొమ్మల నిండా ఉన్న పూల గుత్తులచే ఫలముల బరువు చేత వంగిపోయి, ఓ స్వామి, మా వృక్ష జన్మను హరించమని చిలుక పలుకులను చెబుతున్నాయా అన్నట్లు ఉన్నాయి. పైగా కొమ్మలనే చేతుల చేత పూలను, పండ్లను భక్తితో ఇస్తూ ఈ వృక్షములు నీ పాద కమలాలకు నమస్కరిస్తూ ఉన్నాయి. అన్నా, నీవు ఈ వనానికి రాగా ఇక్కడ తుమ్మెదలన్నీ నీ కీర్తినే పాడుతూ నీ వెనకాలే వస్తున్నాయి. ఇచ్చటి ఋషి పక్షులు నీవు మారు వేషం చేత గూఢంగా ఉన్న సర్వేశ్వరుడవని నిన్ను సేవించడానికి వస్తున్నాయి. నల్లని వస్త్రం ధరించి ఉన్న నీవు నీల మేఘమని ఎంచి ఇచ్చటి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. నీ మీది అనురాగంతో నిన్ను చూసే గోప స్త్రీల వలె ఇచ్చటి ఆడజింకల సమూహము చూస్తున్నాయి. ఇచ్చటి కోయిలలు నీవు తమ ఇంటికి విందు ఆరగించడానికి వచ్చిన అతిథివి అని చెబుతున్నాయి. నీవు ఈ వనానికి రావడం చేత అడవిలో సంచరించే వారంతా కృతార్థులయ్యారు. శ్రీకృష్ణుడు బలరామునితో ఇంకా ఇలా అన్నాడు: అన్నా, నేడు నీ పాదములు సోకి పచ్చికలతో పొదలతో ఉన్న ఈ భూమి పరిశుద్ధత్వాన్ని పొందింది. నీ గోలు సోకడం చేత నానా విధాలైన తీగలన్నీ ధన్యమయ్యాయి. నీ కటాక్ష వీక్షణాలు చేత నదులు, కొండలు, పక్షులు, మృగములు దివ్య కాంతిని పొందాయి. విశాలమైన నీ వక్షస్థల స్పర్శ చేత గోప స్త్రీల జన్మ సఫలమైందని పొగడి తన చెలికాండ్రతో కూడి
అక్కడి నదులు, కొండలు మొదలైన వాటి యందు సంతోషంతో విహరించాడు. ఆ బాలకృష్ణుడు పశువులను మేపుతూ ఒకచోట మత్తుగొన్న తుమ్మెదలతో జంకారం చేస్తూ ఉంటే వాటిలాగే జంకారం చేశాడు. మరో చోట క్రేంకారాలు చేసే అంశలతో కూడి క్రేంకారాలు చేస్తాడు. ఇంకొక చోట నృత్యములు చేసే నెమళ్లతో కలిసి తాను నృత్యం చేస్తాడు. మరొక చోట ఏనుగులను చూసి వాటి వెనకాలే ఓయలుగా నడుస్తాడు. క్రౌంచ పక్షులు, చక్రవాక పక్షులు మొదలైన పక్షులు నానా విధాలుగా ధ్వని చేస్తూ ఉంటే తాను కూడా అలాగే ధ్వని చేస్తాడు. సింహాలు, పెద్ద పులులు వీటిని చూసి పరిగెత్తే జింకలతో కలిసి సమంగా పరిగెడుతూ ఉంటాడు. ఇంకా అడవుల్లో ఆవులు దూరంగా వెళ్ళి మేస్తూ ఉంటే మేఘ ధ్వనిని పోలిన స్వరంతో వాటిని పేరు పేరున ఏ పూర్ణచంద్రిక, ఓ గౌతమి గంగా, ఇలా రమ్ము భాగీరథి, ఓ సుధా జలరాశి, ఓ మేఘ మాలిక రావమ్మ, ఓ చింతామణి రా, సురభి మనోహారిణి రా, సర్వమంగళ రా రా, భారతి దేవి ధరిత్రి రావమ్మ, శ్రీ మహాలక్ష్మి రావమ్మ రా, మంద మారుతి మందాకిని రావమ్మ శుభాంగి అని పిలుస్తూ ఉంటే ఆ పిలుపులలోని మార్ధవానికి, మాధుర్యానికి గోపకులు ఎంతగానో ఆనందాన్ని పొందసాగారు. రాజా బలరాముడు అడవిలో వినోదంగా తిరగడం చేత అలసిన వాడై స్నేహితుల ఒడిలో తలపెట్టుకొని విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరి చేతులు కాళ్ళు ఒత్తి అలసటను పోగొట్టి ఉపచారాల చేత సంతోషింపజేసేవాడు. బలరామకృష్ణులు ఇద్దరూ పాటలు పాడుచు ఆడుతూ ముచ్చటాలాడుతూ ఒకరినొకరు తాకుతూ స్నేహితులను చూసి గట్టిగా అరుస్తూ ఒకరిపై ఒకరు చేతులు వేస్తూ నవ్వుతూ ఆడుకునేవారు. ఈ విధంగా వేదాంత వీతులలో విహరించు నేర్పరి ఈనాడు అడవిలో చెట్ల నడుమ విహరిస్తూ ఉన్నాడు. ఆది శేషుణ్ణి శయ్యగా చేసుకొని పవలించే సుఖభోగి నేడు చిగురుటాకుల శయ్యల మీద పడుకుంటున్నాడు. 3 లోకాలకు గురువులైన యోగీశ్వరుల మానస గుహలలో సంచరించే ముఖ్యుడు నేడు పర్వత గుహలలో విహరిస్తున్నాడు. లక్ష్మీదేవి తోడి క్రీడించి అలసేవాడు ఈనాడు గొల్ల పిల్లవాండ్రతో పెనుగులాడి మిక్కిలి అలసిపోతున్నాడు. సకల లోకాలకు ఆశ్రయమైన వాడు ఈనాడు వృక్షముల నీడలను ఆశ్రయిస్తున్నాడు. యజ్ఞములలో ఆవిర్భాగాలను ఆరగించువాడు నేడు అడవిలో పండ్లను ప్రీతితో ఆరగిస్తున్నాడు. ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ గొల్లవారితో సమంగా వర్తిస్తున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అలసిపోతే ఆ గోపబాలు ఎంతో సంతోషంతో వీపుల మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. కొందరు అతడు అలసి నిద్రపోయేటప్పుడు తమ తొడలను పరుపులుగా చేసి పడుకోబెట్టుకుంటారు. అతనికి చెమటలు పోసినప్పుడు చిగురు టాకులను విసన కర్రలుగా చేసి ఉత్సాహంతో విసురుతారు. అతను కొంత దూరం నడిచి నిలిచిపోతే కాళ్ళ నొప్పులు వచ్చాయని ఎంతో ప్రేమతో ఆ పాదాలను ఒత్తుతారు. ఇలా వివిధ రీతులలో ఎన్నో సేవలను కృష్ణుని యందు ప్రీతితో చేస్తారు. ఈ సేవలతో వారి పూర్వజన్మలలోని కర్మ సంచయం హరించిపోతుంది. వీపున మోయాల్సింది అనంత స్వరూపుడైన భగవంతుడినే గాని వ్యర్థ సంసారాన్ని కాదు అని తెలుసుకున్నందుకే వారికి ఆ భాగ్యము కలిగింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.